బ్రెడ్ క్రీమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, బ్రెడ్ క్రీమ్ కేక్ ఇందాక చెప్పినట్టు నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నానండి. అంటే మీకు స్టీమింగ్ బేకింగ్ ఏది లేకుండా 10 minutes లో అయిపోతుంది అన్నారు కాబట్టి ఆ తర్వాత నేను ట్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఈజీగా చేస్తారు. ఓకే, అయితే సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏం చేద్దామండి? ఫస్ట్ పాకం స్టార్ట్ చేసుకుందాము. పాకమా? ఓకే. సో దానికి స్టవ్ ఆన్ చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేయాలి. పాకం స్టార్ట్ చేద్దాము. తగినన్ని వాటర్ వేద్దాం. ఇప్పుడు సో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుందాం. దీంట్లో షుగర్ వేసాం. ఓకే. ఓకే, సో ఇది మనం ఇలా పాకం పట్టుకోవాలి. ఇందులో ఒక 3-4 ఇలాచీలు వేద్దాము. ఓకే. సో పింకీ గారు, మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయండి? బాగా ఉంటాయండి. మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చి 1 month నుంచే మేము స్టార్ట్ చేస్తామన్నమాట సెలబ్రేషన్స్. ఇంట్లో డెకరేషన్ కానీ, పిండి వంటలు చేసుకోవడం, రిలేటివ్స్ రావడం, ఫ్రెండ్స్ రావడం, అందరం కలిసి చేసుకున్న తర్వాత క్రిస్మస్ రోజు మేము చర్చ్కి వెళ్ళేసి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి ఇంటికి వచ్చి బాగా వంట చేసుకొని ఆ రోజు బిర్యానీ కూడా ఉండాలి, స్వీట్ కేక్స్ ఖచ్చితంగా. నైస్. ఎప్పుడన్నా శాంటా క్లాస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేశారా? లేదండి, ఇంట్లో లేదు. ఓకే. ఇప్పుడు మనము కాస్త కుంకుమ పువ్వు వేద్దాం కలర్ కోసం. ఓకే. తర్వాత కాస్త కలర్, ఫుడ్ కలర్. ఓకే. ఫుడ్ కలర్ వేసాయి కానీ నైస్, మంచి ఆరెంజిష్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాం. ఓకే. సో నార్మల్ మన బ్రెడ్ ని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాము. పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి. ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేద్దాము. ఓకే. తర్వాత ఇది మిల్క్ పౌడర్. ఓకే, పాల పొడి. సరిపడంత వేసుకుందాము. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఓకే. సో అయితే పింకీ గారు, ఇప్పటి ముందు స్టార్ పెడతారు ఆ మంత్ లో అని చెప్పి, ఎందుకంటే దాని వెనకాల రీజన్ ఏంటి? జీసస్ పుట్టే ముందు అది ఒక నక్షత్రం అనేది వెలుస్తుంది అనమాట, ఆకాశంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఉండాలి అనేసి ఆ దేవుడి గుర్తు నక్షత్రం అనేసి ఆ స్టార్ ని పెడతారు. ఓ నైస్. సో దానికి ప్రతీకగా అందరూ కూడా ఇంటి ముందు స్టార్ ని పెట్టుకుంటారు అన్నమాట. సో మనం ఇది మిక్స్ చేసుకోవాలి. అనుష, సో ఈ పాకం అయ్యింది. ఓకే, ఆఫ్ చేసి. ఓకే. ఇప్పుడు ఈ స్లైస్ ఉంది కదా, బ్రెడ్ స్లైస్, దీంట్లో ఈ స్టఫ్ ని పెట్టుకోండి. ఓకే. ఇలా ఫిల్ చేయాలి ఇందులో. ఓకే, దాన్ని చుట్టూతా మొత్తం అంతా కూడా ఫిల్ చేయాలి. ఇంకో స్లైస్ తీసుకొని దీన్ని కవర్ చేసుకోవాలి. ఓకే. ఇలా క్రీమ్ అప్లై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం అనుష. అన్నీ అలాగే చేసుకుందాము. ఓకే. సో అయితే పింకీ గారు, నాకున్న క్రిస్మస్ మెమరీస్ అవి ఏంటి అంటే, ఇలా మీరు అన్నట్టు, అంటే మీరు ఎలా అందరికీ పంపించి హ్యాపీగా ఫీల్ అవుతారో వండిన వంటకాలు ఇవన్నీ కూడా. సో మాకు కూడా ఈ రోజ్ పూలు అంటాము, అది కూడా చేస్తారు. అవి ఖచ్చితంగా చేయాలి కదా, అవి బాగా ఇష్టపడతారు. అండ్ డెఫినెట్లీ కేక్ అయితే కంపల్సరీ ఉంటుంది, అండ్ దానికి తోడు బిర్యానీ. సో ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి, రోజ్ పూలు ఇవి కూడా. ఓకే. సో ఇలా పెట్టుకున్నాం కదా, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ సిరం వేరే బౌల్లో తీసుకుందాం. ఓకే. సో ఈ షుగర్ సిరప్ ని దీంట్లోకి తీసుకుందాం. ఓకే. దీన్ని ఇప్పుడు డిప్ చేసుకుందాం. ఓకే.
2 sides కూడా డిప్ డిప్ అవ్వాలి. ఓకే. ఓ డిప్ చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి ప్లేట్లో తీసేసుకోవాలి. తీసుకున్నాం. సో పిల్లలు ఏది బాగా తింటారండి క్రిస్మస్ రోజు ఇంట్లో? కంపల్సరీ క్రిస్మస్ అంటే ఇది పిల్లలకు ఉండాల్సిందే అన్నట్టు ఏది చేస్తారు? నాన్ వెజ్. నాన్ వెజ్లో ఫిష్ బిర్యానీ. ఫిష్ కర్రీయా బిర్యానీయా అండి? ఫిష్ కర్రీ ఒకటి, ఫ్రై, బిర్యానీ, కేక్. రోజ్ కేక్స్ కూడా బాగా ఇష్టపడతారు. ఓ సో ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే క్రిస్మస్ రోజు. ఓకే. సో ఇది మనం డిప్ చేసుకున్నాం కదా, దీంట్లో కాస్త కోకోనట్ పౌడర్ సో దాని మీద జస్ట్ అలా చల్లాలి. డ్రై ఫ్రూట్స్, సో పింకీ గారు గార్నిషింగ్ అయిపోయిందా? అయిపోయింది అనుష. చెర్రీ పెడదాము. ఓకే. కాస్త షుగర్ సిరప్ వేసేయండి. ఓకే. సో ఇప్పుడు దీని మీద మనం షుగర్ సిరప్ వేసుకుంటున్నామండి మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఇలా. సో చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి బ్రెడ్ క్రీమ్ కేక్. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ క్రీమ్ కేక్కి కావలసిన పదార్థాలు: పంచదార, యాలుకలు, కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్, ఫ్రెష్ క్రీమ్, పాలపొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ ముక్కలు, చెర్రీస్. బ్రెడ్ క్రీమ్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, పంచదార, యాలుకలు, కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ క్రీమ్, పాలపొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలకి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో 2 వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్, చెర్రీస్తో గార్నిష్ చేసి పైనుంచి పంచదార పాకం వేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ క్రీమ్ కేక్ రెడీ.